సుగమం చేస్తున్నారు మీరు. ఇట్స్ ఏ పాలసీ ఫర్ ప్రైవేటైజేషన్. సింపుల్ అడుగుతున్న భయ్, కొత్త డిస్కామ్కు మీరు ఏం చెప్తున్నారు? రైతుల ఉచిత కరెంటు, పేదలకు ఇచ్చే ఉచిత కరెంటు, స్కూళ్ళకి ఇచ్చే ఉచిత కరెంటు దాంట్లో పెట్టమని. మరి దానికి రూపాయి రాదు. రానప్పుడు దానికి ఎవడన్నా అప్పిస్తాడా? దానికి పీపీఏ అవుతుందా? కరెంట్ ఎవడన్నా సరఫరా చేస్తాడా? చేయకపోతే రేపు రైతులకు ఇవాళ వచ్చినట్టు నాణ్యమైన 24 గంటల కరెంటు రేపు రైతులకు వస్తుందా? అది డమ్మీ అయిపోతుంది. అక్కడ ఉన్న ఉద్యోగులకు జీతాలు కూడా రాని పరిస్థితి ఏర్పడుతుంది. ఇది కేవలం ఒక అదానికో ఒక అంబానీకో మన ఎన్పీడీసీఎల్ను ఎస్పీడీసీఎల్ను అప్పజెప్పే కుట్రకు, కేంద్ర ప్రభుత్వ కుట్రలో రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యం అవుతుంది. బీజేపీ ప్రభుత్వం యాక్షన్, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ డైరెక్షన్లో వీళ్ళు యాక్షన్ చేస్తున్నారు. డైరెక్షన్ బై బీజేపీ, యాక్షన్ బై రేవంత్ గవర్నమెంట్. ఇది ప్రైవేటైజేషన్ పాలసీ. ఈ కొత్త డిస్కామ్ ఎవరిని ఉద్ధరించడానికి పెడుతున్నావు? అసలు కొత్త డిస్కామ్లో ఉండే రేపు రైతుల పరిస్థితి ఏమవుతుంది? కొత్త డిస్కామ్కి కూడా ఒక ఉద్యోగి పోయి పనిచేస్తాడా? ఆప్షన్ ఇస్తాడా? ఇది జరిగే పనా? అంటే టోటల్గా కూడా ఇది మళ్ళీ ఒక ప్రైవేటైజేషన్ కుట్ర. దాని వెనుక కూడా ఇంకో స్కామ్ ఉన్నది. ఇది ప్రైవేటైజేషన్ చేయడానికి మీరు చేస్తున్న పాలసీ. అసలు కొత్త డిస్కామ్ సర్వైవే కాదు. ఆ కొత్త డిస్కామ్లో ఉన్నటువంటి వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ రానే రాదు. రేపు ఎవడో దాంతో పీపీఏ చేసుకోరు. ఇదంతా కొత్త అప్పులు తేవడానికి, ప్రైవేటైజేషన్ చేయడానికి చేస్తున్న కుట్ర తప్ప ఇంకోటి ఏది లేదు. అంటే వరుసగా ఒకటి తర్వాత ఒకటి లగచర్ల స్కామ్ చేసిండ్రు, మూసీ స్కాము, రీజనల్ రింగ్ రోడ్ స్కాము, హెచ్సియు స్కాము, హైడ్రా పేరిట స్కాము, ఇవాళ హిల్ టీపీ పారిశ్రామిక భూముల స్కాము, ఇవాళ కొత్తగా పవర్ స్కాము. స్కాముల గవర్నమెంట్ ఇది. నిన్ననేమో 5 లక్షల కోట్ల ల్యాండ్ స్కామ్ బయటపెడితే 6 మంత్రులు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిండ్రు. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎంక్వైరీలు చేస్తాం మీ మీద అంటున్నారు. మీ స్కామ్కు సమాధానం చెప్పురా నాయన అంటే మీ మీద ఎంక్వైరీ చేస్తాము అంటాడు. అంటే నువ్వు స్కామ్ చేసినట్టే కదా. ఎదురుదాడికి దిగుతూ ఉన్నారు, సమాధానం చెప్పలేకపోతున్నారు. ఇవాళ 50,000 కోట్ల స్కామ్ బయట పెట్టినాం, దీనికి సమాధానం చెప్పు. ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్. నువ్వు అసెంబ్లీలో పెట్టిన పాలసీకి కట్టుబడి ఉన్నవా లేవా? నీ గ్రీన్ ఎనర్జీ పాలసీకి కట్టుబడి ఉన్నవా లేవా? ఎన్టీపీసీ 3 ఉత్తరాలు రాసింది నిజమా కాదా? ఎన్టీపీసీ చైర్మన్ నీ దగ్గరికి వచ్చి ఈ 2400 మెగావాట్లు మీది, మీకోసమే కట్టినము, మేము 5 రూపాయలకు ఇస్తాము, ₹1 పెట్టుబడి అవసరం లేదు అని చెప్పింది నిజమా కాదా? ఎన్టీపీసీ అంత తక్కువ ధరకు ₹1 పెట్టుబడి లేక ఇస్తామనంగా నువ్వు ఎందుకు అప్పులు తెచ్చి అసలు పెట్టి మిత్తిలు కట్టి నీ కమిషన్ల కోసం ప్లాంట్లు కడుతున్నావు? సూటిగా సమాధానం చెప్పాలని నేను అడుగుతా ఉన్నా. ఇదంతా తిమ్మిని బమ్మిని చేస్తూ ఉన్నారు. ఇంకా చాలా స్కామ్స్ ఉన్నాయి. ఇవాళకి ఇక్కడికి పరిమితం అవుతా ఉన్నా. త్వరలోనే హైదరాబాద్లో ప్రవేశపెడుతున్న అండర్ గ్రౌండ్ కేబుల్లో జరిగిన స్కామ్ను ఆధారాలతో సహా బయటపెడతాం. పంప్డ్ స్టోరేజ్ వెనుక ఉన్న స్కామ్, బ్యాటరీ స్టోరేజ్ వెనుక ఉన్న స్కాము, ఇదే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఇంటర్ స్టేట్ స్కామ్ ఒకటి చేసిండ్రు. ఇంటర్ స్టేట్ స్కామ్ నాకు ఇప్పటికే 90% ఆధారాలు సేకరించిన, ఇంకొక 10% వచ్చేది ఉంది. ఈ 3-4 రోజులు వస్తాయి కావచ్చు. వచ్చినాక దాన్ని కూడా బయట పెడతా. చాలా ఉన్నాయి మీ స్కామ్లు. ఇక బరి తెగించిండ్రు, విచ్చలవిడిగా ఎగబడుతున్నారు. ఇక మళ్ళీ వస్తామో రామో అని అందిన కాడి దోచుకునే పనిలో ఉన్నారు. బట్ మేము ఇడిచిపెట్టాం. ప్రతిపక్షంగా తెలంగాణ సాధించిన పార్టీగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ తెలంగాణ ప్రజల పక్షాన మిమ్మల్ని, మీ అరాచకాలను, మీ అవినీతిని అడుగడుగున ఎండగడతాం. ఈ రాష్ట్రాన్ని కాపాడడం కోసం బీఆర్ఎస్ పార్టీ కృషి చేస్తుంది. దీని మీద నేను సూటిగా ఒకటే కోరుతున్నా. నేను ఇప్పుడు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఆర్డర్ చూపించిన, ఎన్టీపీసీ ఏం ధర కరెంట్ ఇస్తా అన్నది, మీ గ్రీన్ ఎనర్జీ పాలసీ చూపించిన స్పష్టంగా. అదేవిధంగా